హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనం వివో నుంచి వివో V40 ప్రోని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే మనకు దీని కింది వేరియంట్ అయిన V40, ఇంకా స్టార్టింగ్ వేరియంట్ అయిన V40e, మూడు మోడల్ను కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే V40 ప్రోలో వచ్చే కంటెంట్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసి చెక్ చేసి దీని ఫీచర్స్ ఒకసారి చెప్తాను, వినండి. అలాగే వివో V40e, V40 ప్రోకు ఉన్న డిఫరెన్షియేట్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మొబైల్ బాక్స్ని అయితే అన్బాక్స్ చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా మూడిట్లోనూ ఒక పేపర్లో చుట్టి మొబైల్ అయితే వస్తుంది. అలాగే దాని లోపల చూసినట్లయితే పౌచ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అని పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా దీంట్లోనే మనకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కేబుల్ దీంతో పాటే మనకు వస్తుందండి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది, ఛార్జర్ అండ్ కేబుల్ది. దాంతోపాటుగా మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మనం మొబైల్ ఓవరాల్ లుక్ని అయితే ఒకసారి రేపర్ నుంచి తీసి ఎలా ఉందో ఒకసారి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఒకసారి అయితే చెక్ చేద్దాం. ముందుగా మనం మొబైల్ని రేపర్ నుంచి తీసి చూసినట్లయితే దీని లుక్ అయితే చూడడానికైతే కొంచెం అప్గ్రేడెడ్గా కొంచెం లుక్ అయితే చాలా బాగుంది. ఈసారి కొంచెం రౌండ్ సర్కిల్లో కెమెరా ఇవ్వడం వల్ల, అండ్ దీన్ని రేపర్ కూడా మనకు ఈకో ఫ్రెండ్లీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరైతే బ్యాక్ సైడ్ అయితే లుక్ చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన సముద్రపు అలలను ఇన్స్పిరేషన్గా తీసుకొని తయారు చేయడం అయితే జరిగింది. ఒకసారి దీని ఫ్యూచర్స్ అయితే చెప్తాను, ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు. దీని డిస్ప్లే వచ్చేసి మనకు 6.78 ఇంచెస్ 1.5K AMOLED HDR10+ 120Hz రిఫ్రెష్తో ఉన్న డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుందండి. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 8GB ర్యామ్, 12GB ర్యామ్తో వస్తున్నాయి. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 256GB, 512GBతో వస్తున్నాయండి. దీని UFS వచ్చేసి 3.1తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుందండి. మనం కెమెరా చూసుకున్నట్టయితే మాత్రం ఈసారి మనకు V40 ప్రోలో ఉన్న V40లో అయితే మనకు జీస్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. V40 ప్రోలో అయితే మనకు 50 మెగాపిక్సెల్ OIS జీస్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు 50 కెమెరా లెన్స్ అయితే బ్యాక్ సైడ్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ 50 కెమెరా లెన్స్ యూజ్ చేయడం జరిగింది. V40 ప్రోలో అయితే మొత్తం 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాటరీలో వచ్చేసి మనకు బిగ్ ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. 5500 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఈ 5500 mAh బ్యాటరీ వచ్చేసి మనకు V40e, V40 ప్రోలో అయితే మూడిట్లోనూ సేమ్గా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు V40 అండ్ V40 ప్రోలో వచ్చేసి IP68 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ V40eలో అయితే IP64 రేటింగే ఇవ్వడం జరిగింది. అంటే వాటర్లో పూర్తిగా ముంచినట్టయితే సర్వే కాదు. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి V40 డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 6.78 ఇంచెస్ 1.5K HDR10+ AMOLED 120Hz రిఫ్రెష్తో కూడిన 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో డిస్ప్లే వస్తుందండి. డిస్ప్లే పరంగా అయితే రెండు సేమ్ ఉన్నాయి, V40 అండ్ V40 ప్రో. V40e అయితే కొంచెం డౌన్ గ్రేడ్ ఉంటుంది. అలాగే ప్రాసెసర్ విషయంలో కూడా మనకు వచ్చేసి Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే V40లో వస్తుంది. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB 12GB ర్యామ్ వస్తుంది V40లో. ఇది వచ్చేసి 128GB 256GB 512GB వేరియేషన్స్ వస్తున్నాయి. కానీ మనకు UFS 2.2తోనే వస్తుందండి V40లో. అండ్ V40eలో LPDDR4X ర్యామ్తో వస్తున్నాయి ఇవి. అలాగే మనం కెమెరా చూసుకున్నట్లయితే V40లో వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే V40eలోనైతే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ యాజువల్గా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ముఖ్యంగా అయితే దీంట్లో అయితే చిన్న చిన్న చేంజెస్, మొత్తానికి అయితే 3 ఫోన్లు అయితే సిమిలర్గా ఉన్నాయి. ఓన్లీ మనకు బేస్ వేరియంట్లో అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా, ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. V40లోనైతే 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తాయి. అదే V40 ప్రోలో అయితే 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తాయండి. అండ్ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, కానీ లుక్స్ పరంగా మాత్రం యాజువల్గా సేమ్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనకు లుక్ పరంగానైతే ఎక్కడ అయితే మనకైతే దానికైతే డిస్టర్బెన్స్ అయితే లేదు. సిమిలర్ పర్ఫార్మెన్స్లో కూడా మనము
ఎక్కువగా పోర్ట్రేట్ యూజ్ చేసుకునే వాళ్ళైతే గో విత్ V40 ప్రో. జనరల్ యూసేజ్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం V40e అయితే మనకు 30,000 లోపే వస్తుంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అదే V40 చూసుకుంటే మనకు 35,000లో వస్తుంది. అదే V40 ప్రో చూసుకుంటే మనకు వచ్చేసి 50,000లోకి వెళ్ళిపోయింది. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చుతుందో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మోర్ వీడియోస్ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.